Aditya approach you. Whom will you take the first? That land me in trouble, Ray. What was your experience with love for the first time? All of us want to know right now. మా అందరికన్నా మీరందరూ చాలా ఎక్కువ కాన్ఫిడెంట్ ఉన్నారు. డెకాయిట్లో ఎమోషన్స్ని చూస్తుంటే ఫ్యామిలీతో కూడా చూసే సినిమాలా అనిపిస్తుంది. That's so sick. So we've seen the movie and Chinni, she's so cute and the way she says her dialogues అంటే మేము అక్కడ కూర్చున్నప్పుడు మాకు ఏడుపు వచ్చేసింది. సో విత్ యూ బీయింగ్ హర్ కో స్టార్ అండ్ గివింగ్ హర్ ద కాన్ఫిడెన్స్, అంత స్పీకప్ అవ్వడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చారు కదా, హౌ డిడ్ యూ అప్రోచ్ హర్? ఐ థింక్ దట్ వాజ్ ఎంటైర్లీ మృణాల్. బేసిక్గా ఏమైందంటే ఫస్ట్ డేనే మేము రియలైజ్ అయింది మృణాల్ తనతో ఫ్రెండ్షిప్ చేసేసుకుంది. సో వాళ్ళ మదర్ మాట కన్నా కూడా పాప మృణాల్ మాట వినడం మొదలుపెట్టింది. నాది ఒక్కటే చిన్ని బిడ్డ అని చెప్పి నేను వెళ్ళి మాట్లాడితే ఇలా చూసేది, ఓకే ఐల్ డూ వన్ మోర్ అనేది, అంతవరకే మేము. బట్ ఎలా చేయాలి, ఏం చెప్పాలి, డైరెక్టర్ వెళ్ళి మృణాల్ చెప్పేవారు, మృణాల్ మళ్ళీ అన్నీ ట్రైన్ చేసేది అనమాట. సో ఆల్ థ్యాంక్స్ అండ్ క్రెడిట్ టు మృణాల్ ఫర్ దట్. నేను మీ మూవీ చూసాను అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. కానీ దెర్ వర్ ఫ్యూ సిచ్యువేషన్స్ ఇన్ ద మూవీ వేర్ ఐవ్ సీన్ మోర్ దెన్ 2 ఎమోషన్స్ ఇన్ యువర్ ఫేస్. లైక్ ఒకటి కోపం, ఒకటి గ్రీఫ్, ఒకటి దెర్ వాజ్ సమ్ అన్స్పోకెన్ లవ్. కానీ వాజ్ దట్ ఇంటెన్షనల్ టు షో దట్ ఫీలింగ్ ఆర్ ఇస్ ఇట్ న్యాచురల్ టు యూ? చాలామంది యాక్టర్స్కి వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఐ థింక్ వాట్ యూ డూ ఇస్ యూ ట్రై టు గెట్ ఇన్ టు దాట్ ఎమోషన్. ఆ ఎమోషన్లో మనం ప్రేమిస్తున్న అమ్మాయి ఆ టైంలో తను అలా ఉంది, ఆ ఫీలింగ్లో ఉంది అన్నప్పుడు మనకి లోపల నుంచి అది పుట్టుకొస్తే యూ ఎండ్ అప్ ఫీలింగ్ వాట్ యూ ఫీలింగ్. సో యూ డోంట్ రియలీ కోరియోగ్రాఫ్ ఇట్ అండ్ ఇట్ వాట్ ఎవర్ హ్యాపన్స్. అండ్ సమ్టైమ్స్ ఇట్ గోస్ రాంగ్. సో డైరెక్టర్స్ లైక్ హే నో. థ్యాంక్ యూ సార్. హాయ్ శేష్ గారు, యూజువల్గా థ్రిల్లర్స్ అంటే ఫ్రెండ్స్తో చూస్తాం, కానీ డెకాయిట్లో ఎమోషన్స్ని చూస్తుంటే ఫ్యామిలీతో కూడా చూసే సినిమాలా అనిపిస్తుంది. సో ఇలా థ్రిల్లర్ యూ షుడ్ బి ఎ కామెంటేటర్. థ్యాంక్ యూ సార్. దట్స్ సో సిక్. సో ఇలా ఫ్యామిలీతో కూడా కలిసి చూసే థ్రిల్లర్ని క్రియేట్ చేయడం మీ ఇంటెన్షనా? సో యాక్చువల్గా నేను ఈ సినిమాని థ్రిల్లర్లా చూడలేదు. మీ థ్రిల్ ఫీల్ అయ్యి ఉంటే మరీ మంచిది. బట్ ఇట్స్ అ లవ్ స్టోరీ టోల్డ్ యాజ్ అన్ యాక్షన్ డ్రామా. చిన్న థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, బట్ ఇట్స్ ప్రైమర్లీ అ లవ్ స్టోరీ. సో మీరు ట్విస్ట్ కోరుకుంటే మీరు చైనీస్ కోరుకుంటే బిర్యానీ ఇచ్చినట్టు ఉంటుంది. కానీ మీరు ఫీల్ కోరుకుంటే వాట్ దట్ ఫస్ట్ లవ్ వెన్ యూర్ 19 ఫీల్స్ లైక్, అండ్ హౌ దట్ సేమ్ లవ్ 13 years later when you're 32 feels like, అదే లవ్ని మర్చిపోలేకపోతే ఎలా ఉంటుందో, ఆల్ దోస్ థింగ్స్ వీ ట్రై టు అడ్రస్. ఓకే సార్ యూజువలీ మూవీ చూసినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో మన అండర్స్టాండింగ్ బట్టి గెస్ట్ చేస్తాం, కానీ డెకాయిట్లో గెస్ట్ చేద్దామన్నా ఎవ్రీ మూమెంట్ వాజ్ లైక్ అ న్యూ సర్ప్రైజ్ ఫర్ అస్. సో హౌ డూ యూ రైట్ యువర్ ప్లాట్ ట్విస్ట్? ఇస్ ఇట్ లైక్ ఫ్లోలో వస్తుందా, లేకపోతే ఆప్షన్ ఏ బి పెట్టుకుని డూ యూ పిక్ ఫ్రమ్ దోస్? నేను షనీల్ కలిసి రాసాం ఈ స్క్రిప్ట్. మేము ఎవ్రీ మూమెంట్ ఎలా ఒక ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఉండాలి అని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. I think for me, what was interesting is I've done films where the concept itself is very, very new. Here, the goal wasn't to tell a new concept, but to have a new look at love. So, ప్రేమని కొత్తగా ఎలా చూడొచ్చు. And you know what keeps love fresh? People get older, then new kids come, they become 18, then they get older, the new kids come, they become 18. So, everybody experiences first love every few years. ఒక ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్ అవుతున్న కొత్త జనరేషన్ వస్తూ ఉంటుంది. సో ఆర్ ఫీలింగ్ వాజ్ వాళ్ళకైనా సరే లవ్ అనేది ఈవెన్ జస్ట్ సిట్టింగ్ బిసైడ్ ఈచ్ అదర్ ఫస్ట్ టైం ఇలా చేయి తాకుతుంటే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది అని ఒక చిన్న చూపించాలనుకున్నాము. And we wanted to show that in a very fresh manner by saying all those little things that we don't think about.
13 ఏళ్ళ తర్వాత గుర్తుకొస్తే అవి ఎలా ఉంటాయి అండ్ వాటి మీద చిన్న చిన్న ట్విస్ట్ ఎలా ఉంటాయి అనేది క్లైమాక్స్లో మీకు తెలుస్తాయి. Thank you, sir. హాయ్ సార్. సో డెకాయిట్ ఒక ప్రేమ కథ. మీరందరూ మా అందరికన్నా మీరందరూ చాలా ఎక్కువ కాన్ఫిడెంట్ ఉన్నారు అబ్బా. ఓకే, సో ఒక ప్రేమ కథ. ద ఎమోషన్ వాజ్ సో రా, ఎస్పెషల్లీ నీ వెంట నేను అనే సాంగ్లో. మై ఫేవరెట్ సాంగ్. యా ఎగ్జాక్ట్లీ, దట్ వాజ్ సో గుడ్. అక్కడ ఎమోషన్స్ ఎంత బాగున్నాయి అంటే లైక్ అలాంటి ఎమోషన్స్ క్యాప్చర్ చేయడానికి లైక్ డూ యూ టేక్ ఎనీ పర్సనల్ రిఫరెన్సెస్ మీ లైఫ్లో, లేకపోతే ఈస్ ఇట్ ఆన్ స్క్రీన్? I did. You know, my first girlfriend, వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. నేను మా అమ్మ సాంబార్ చాలా బాగుంటుందంటే నా కోసం సాంబార్ వండాలని చాలా ట్రై చేసేది. బాగాలేదంటే చాలా ఫ్రెండ్ అయ్యేది అనమాట. సో ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. బాగాలేదంటే హర్ట్ అయిపోయేది. సో ఆ చిన్న దాన్ని పట్టుకొని మేము హల్వా అని పెట్టాం ఇన్ టు ద ఫిల్మ్. అలా నా లైఫ్లో జరిగిన థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్లో ఒక సీన్ ఉంది వేర్ నన్ను వాళ్ళు గోడకేసి తోసేస్తుంటే వాడు ఏడుస్తుంటాడు. వాడికి ఇట్స్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద సీన్స్ దట్ షీ పాయింటెడ్ వేర్ హీస్ యాంగ్రీ బట్ హీస్ ఆల్సో క్రైయింగ్. సో ఆ టైంలో నేను ఏం గుర్తు తెచ్చుకున్నానంటే హౌ డిడ్ ఇట్ ఫీల్ అని నేను గుర్తు చేసుకొని ప్లే చేశాను. సో బోత్ యాజ్ అ రైటర్ అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ డ్రా అపాన్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు లెట్స్ సే మర్డర్ సీన్ ఉంది, మనం నిజంగా లైఫ్లో మర్డర్ చేయలేదు కదా. సో మనం ఏం చేస్తామంటే అలాంటి ఫీలింగ్ ఎలాంటిది అని ఆలోచించి మన లైఫ్లో మనం అలాంటిది ఎలా ఫీల్ అయ్యాం. దీస్ వర్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీ డిడ్. ఓకే సార్, మీరు ఈ ఈవెంట్ అంతా అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, మీరు మూవీ లవ్ గురించి, మూవీని రియల్ లైఫ్తో రిలేట్ చేయటం అన్నట్టు మాట్లాడారు. So what was your experience with love for the first time? All of us want to know right now. Meer under 18, sir. You are unfiltered. You are ready for this. My first love, I was your age. అవును. తన్ని కలవడానికి చాలా దూరం దాకా వెళ్ళాను. నేను యూఎస్లో పెరిగా అండ్ జేబులో డబ్బులు లేవు. అండ్ ఇప్పుడే జస్ట్ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా అని చెప్పి అమ్మ నాన్నకి అబద్ధం చెప్పి కెనడా వెళ్ళా. వాళ్ళు కెనడాలో ఉన్నారు, నేను యూఎస్లో ఉన్నా. అండ్ అక్కడికి వెళ్ళి ఇరికిపోయాను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేకుండా. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతోటి దొరికిన ఇండియన్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకోవడం. హాయ్ 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 కొంచెంసేపు మాట్లాడిన తర్వాత మీ ఇంట్లో నేను పడుకోవచ్చా 2 nights ఈ టైంలో. సో నౌ దట్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ రియలైజ్ హౌ డేంజరస్ ఇట్ వాజ్ అండ్ హౌ ఇర్రెస్పాన్సిబుల్ ఇట్ వాజ్. బట్ ఆ టైంలో ఎనీథింగ్ ఫర్ లవ్ మ్యాన్, ఆ టైంలో అలా ఉండేది. వుడ్ ఐ డూ ఇట్ నౌ? నో. అండ్ దానికి రీజన్ ఏంటంటే మనం అంత వల్నరబుల్గా మనం పెట్టుకున్నప్పుడు we should truly have the trust first that this person also will do the same for us. అది ఉన్నప్పుడే మనం అంత వల్నరబుల్ అవ్వాలి. బట్ ఆ ఎక్స్పీరియన్స్ చిన్నగా మమ్మల్ని షార్ప్ చేస్తుంది, హార్డర్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే అనుకున్నంత ఇన్నసెంట్గా ఉండం యాజ్ టైమ్ గోస్ ఆన్. సో ఇప్పుడు సడన్గా ఎవరైనా అలాంటి మాట్లాడితే ఏంటి మ్యాటర్, ఏంటి గేమ్ అనే ఫీలింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. వేరేజ్ ఆ టైంలో అవునా అని ఫీలింగ్ వస్తుంది. Perfect, sir. Thank you. Sir, మీ మూవీలో that chain played a very special and important role. And that's so cute. It's not the same one. Either ways. Okay, so that played a very important role. So ఆ చైన్లో అలా స్పెషల్ ఎలిమెంట్ పెట్టాలనే ఐడియా అసలు ఎలా వచ్చింది? I think I've always liked those things. మేజర్ మీరు చూసుంటే మేజర్లో సందీప్ సార్ మామ్ చిన్న జ్యువెలరీ పర్సెస్ తీసుకుంటూ ఉంటారు, చిన్న నగెట్స్. ఇన్ రియల్ లైఫ్ సందీప్ సార్ యూస్ టు స్టీల్ హర్ స్కిన్ క్రీమ్, హర్ పాండ్స్ స్కిన్ క్రీమ్. సో మనం పాండ్స్ అని పెట్టలేం కదా సినిమాలో, ప్రోడక్ట్లా ఉంటుంది, ఏదో ప్రోడక్ట్ ప్లేసింగ్లా ఉంటుందని చెప్పి ఐ చేంజ్ ఇట్ టు దట్ పర్స్. బట్ దోస్ లిటిల్ థింగ్స్ వీ హ్యావ్, అవి మన దగ్గర ఉన్నప్పుడు మనం వాటి వాల్యూ తెలియదు. బట్ ఇఫ్ వీ లూజ్ ఇట్ సడన్లీ, అరే అది ఏమైంది అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది.
So I think that was the goal, to make it seem very unimportant in the beginning, and then it becomes the most important thing toward the end. అండ్ అట్లాంటి నెక్లెస్ మీరు మీ లైఫ్లో ఇఫ్ యూ ఫైండ్ ది ఐడియల్ ది స్పెషల్ పర్సన్ వుడ్ యూ గివ్ విత్ ద సేమ్ ట్విస్ట్? ట్విస్ట్ ఎందుకు, డైరెక్ట్ ఇస్తా. దట్ వుడ్ బి వెరీ క్యూట్ సార్. Yeah. Hi. Like, how were you able to get into the character of being a police in Hit 2 to a heartbroken Kimmel in Dacoit? You know what was interesting? ఇవాళే హిట్ టు ది మెమరీ ఏదో ఫోన్లో వచ్చింది నాకు, అండ్ ఐ వాస్ లైక్, ఐ లుక్ సో డిఫరెంట్ ఫ్రమ్ దిస్. అండ్ ఐ థింక్ the writing process helped me as an actor also, because one of the things I do in discussion when writing is I start acting like the character. Oh, that's really great, yeah. So తెలియకుండా ఒక రిహర్సల్ అయిపోతూ ఉండేది. అండ్ చాలా మందికి తెలియంది ఏంటంటే, ద రాయలసీమ యాస్ ఆల్సో, అదేంటంటే చాలా ట్రికీ థింగ్ అది. ఎందుకంటే రాయలసీమ ఫ్రమ్ తిరుపతి సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ చిత్తూరు సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ అనంతపూర్ సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ కడప సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ కర్నూలు సౌండ్స్ డిఫరెంట్, ఫ్రమ్ మదనపల్లి సౌండ్స్ డిఫరెంట్. మళ్ళీ మదనపల్లిలో మీ ఫ్యామిలీ బట్టి, మీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మదనపల్లి ఏరియాలో ప్రాంతం బట్టి మాటలు యాసలు మారిపోతూ ఉంటాయి. సో వీ హ్యాడ్ టు ఫైండ్ దట్ కరెక్ట్ వైబ్, అండ్ దట్ ప్రాక్టీస్ ఐ థింక్ టుక్ మీ అవే ఫ్రమ్ హిట్ 2 అలాట్. ఎందుకంటే హిట్ 2 కొంచెం మోర్ అర్బన్, స్టైలిష్, మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడే రకం, Modern. సో వేరాజ్ దిస్ ఫెలో వీడి ఆలోచనలోనే ఆ మట్టి ఉండాలి. Director comes to you and narrates a script to you right now and asks you to do the film without changing anything. Will the writer in you change the script or will change any of the characters internally? I don't listen to stories as a writer. I listen to stories as an audience. సో నేను ఒక చాలా డమ్ టైప్, నాకు అసలు అంత లేదు. సో నేను ఏంటంటే ఒక చిన్న పాప్కార్న్ పెట్టుకుని బోర్ కొడుతుందా, ఎలా ఉంది అనే రకం. ఇక్కడ బోర్ కొట్టింది భయ్య, ఇక్కడ బోర్ కొట్టింది భయ్య, ఇక్కడ బోర్ కొట్టింది భయ్య, ఇది బాగుంది భయ్య, ఇది బాగుంది భయ్య, ఇది బాగుంది భయ్య, అంతే. బోర్ కొట్టే ప్లేసెస్ వాళ్ళు నాకు బోర్ కొట్టకుండా దాన్ని సాల్వ్ చేశారంటే టక్కని చేసేస్తారు. బోర్ కొట్టిన ప్లేసెస్ వాళ్ళు చేయలేకపోతే, సారీ భయ్య, మేబీ మీది హిట్ అవుతుందేమో, నేను సెట్ అవ్వను దీనికంటే, అంతే. సో దేర్ ఇస్ నో, నాలో ఉన్న రైటర్ అసలు పాల్గొడు ఇందులో. సార్, హీరో లాస్ట్లో తీసుకున్న డెసిషన్ చాలా డిఫరెంట్ అండ్ నాట్ టిపికల్. మీరు దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు? అండ్ మీరు దీన్ని హోప్తో రాసారా లేదా పెయిన్తో రాసారా? సో స్పాయిలర్ అలర్ట్, బికాస్ వీ కాంట్ గివ్ ఇట్ ఆఫ్ రైట్ కెమెరా ముందు, బట్ డెఫినెట్లీ ఇట్ వాజ్ విత్ హోప్. ఎందుకంటే ఇఫ్ యూ నోటీస్ ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ సన్లైట్ కమింగ్ ఇన్, చిన్న సన్ బీమ్స్ ఆఫ్ సన్లైట్, రేస్ ఆఫ్ సన్లైట్ వస్తూ ఉంటాయి. అండ్ మ్యూజిక్ కూడా షనీల్ కోరుకుంది చాలా హిప్నాటిక్, ఆ టైప్లో చిన్న హోప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ద రీజన్ ఇస్ బికాస్ ఇట్స్ వెరీ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. ఒక విజువల్ మెటఫోర్ వెతకాలంటే జస్ట్ థింక్, ఒక కాంక్రీట్ ఫుట్పాత్ మధ్యలోంచి ఒక చిన్న ఫ్లవర్ ఇలా బయటికి వస్తాం. సో ఆ రఫ్నెస్లో కూడా ఒక చిన్న బ్యూటీ, యూనో, బ్రోకెన్ గ్లాస్లో ఉండే లవ్ అనమాట. సో దట్స్ కైండ్ ఆఫ్ వాట్ వి వర్ గోయింగ్ ఫర్. ఓకే, థ్యాంక్ యూ. Being an actor, you must have faced many like rejections in your life and like also in your career. But like, how did you face them and then bounce back? I think I have a remarkable ability to guess what might go wrong on something. అది నాలో ఉంది, బట్ దానివలన యాంగ్జైటీ మామూలుగా ఉండదు. Yes sir, even I face it. సో ఇట్స్ లైక్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం, మనకు తెలుసు అరే ఈడు ఎప్పుడు స్క్వేర్ కట్టే కొడతాడు, ఇటు స్క్వేర్ డ్రైవ్ ఆడతాడు, ఆఫ్ డ్రైవ్ చేస్తాడు, మనం ఇటు సైడ్ ఫీల్డర్ పెట్టలేదని తెలుసు అంటే మనకి అటు 4 వెళ్ళిపోతుందని తెలుసు మనకి. సో ఇట్స్ లైక్ దాట్ మై ఎబిలిటీ టు గేజ్ వాట్ మైట్ గో రాంగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్. లైక్ ఐ హ్యావ్, దట్ ఈస్ ప్రాబబ్లీ మై ప్రతి మనిషికి ఒక సూపర్ హ్యూమన్ ఎబిలిటీ ఉంటుంది కదా, దట్స్ మైన్. సో దానివలన ఐఎమ్ ఆఫెన్ ఏబుల్ టు ప్రియంప్ట్ ద కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్స్ ఐల్ గెట్. అండ్ చాలాసార్లు మన కంట్రోల్లో ఉండదు, బట్ యూఆర్ ప్రిపేర్డ్. అది ప్రిపేర్డ్గా ఉండటం వలన దాన్ని ఎలా డీల్ చేయాలని ముందే మనం ఎమోషనల్గా రెడీ ఉంటాం. I think that was really what helped me. Movies like RRR, Avengers, Demon Slayer and 3 Idiots inspire us and gave us all chills.
while Dhurandhar taught us a lot about patriotism. So, what kind of emotion or vibe do you think us under 18s will take? I think I didn't want to give a message. There's no message. There's only, there's this lovely. You guys know who Keanu Reeves is, right? Do you know who Keanu Reeves is? He's an actor. So he was in a chat. So would you fight for your love? He says, if you don't fight for your love, what kind of love do you have? So it became pretty funny and famous. It was a meme. So I think that's what dacoit is really. If you don't fight for your love, what kind of love do you really have? సార్ టాలీవుడ్లో చాలా హీరోస్ ఉంటారు యాక్టర్స్ బట్ వై డిడ్ యూ థింక్ యూ ఆర్ ది పర్సన్ హూ ఈస్ రైట్ ఫర్ డెకాయిట్ ఇస్ ఇట్ యువర్ స్క్రీన్ ప్రెసెన్స్ ఆర్ స్కిల్? అంటే అది కాదు భయ్య, ఇప్పుడు ఒక అమ్మాయికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పావు, వై డూ యూ థింక్ యూ షుడ్ బి సెడ్ ఐ లవ్ యూ టూ అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుంది బాబు? I don't know. That's a tricky one. But I'll tell you an interesting thing. I don't write for outside actors. So when I write a script or when I first get an idea for a script, I do an assessment whether or not I am suitable to that film. If I'm not suitable, I don't write it or develop it any further. If I am suitable, then I don't think about my face or myself anymore and just go ahead with the character. So that's perhaps how I went about it. I'm not saying others couldn't do it, but I'm happy I did it. So, we all want to ask you one question. So, what was the best moment in your whole of your career? And for everyone, there might have been the lowest point in their career too. So, we would like to know what that was for you. I often get stumped when I get asked questions like that, even in interviews, because tell me your favorite moment on set, or what was your most crazy experience in your career, or because I don't have very good memory. Because I'm often anxious, like I told him. So things మర్చిపోతూ ఉంటా. But అది పక్కన పెడితే, is there ever one moment? Well, no, sir. It depends. There are many. Like if I say, what was your favorite memory of 10th standard? Sir, I'm still in 9th. Okay. అతనికి ఆ బాబు గారు నువ్వు పొడుగున్నావు అని అడిగా. What is your favorite memory of 8th? No particular one, sir. So I feel like it's many. And we are the sum total of our parts. All the different experiences that we have, they give different colors to us, to our personality, and make us who we are. సార్ ఒకవేళ మీరు వన్ లాస్ట్ మూవీ చేస్తే డైరెక్టర్ ఎవరైతారు? షానియల్ డియో గారు, డైరెక్టర్ ఆఫ్ డెకాయిట్, లేదా సాషి కిరణ్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ గూఢచారి? వన్ లాస్ట్ ఫిలిం లైఫ్లో ఉండాలంటే మేబీ ఎస్ఎస్ రాజమౌళి సార్ ఉండాలి. అది మన సో hopefully I become a successful enough actor that he would want to cast me one day. డెఫినెట్లీ సార్. But you also showed that you were always 5 steps ahead on screen. But off screen, in real life, who is 5 steps ahead? You or your girlfriend? She was 5 steps ahead with that question. I feel I'm very happy and comfortable in saying that if I have a confirmed girlfriend, if I would be happy to be 5 steps behind, because I would want her to have more of the limelight and I would want to be the strength behind her. How sweet. Rajamouli, Aditya Dhar approach you. Whom will you allow for? Means whom will you take the first? That land me in trouble, Ray. let them approach me and hopefully they even look toward me, then we'll do. If they approach. I would love to work with both of them. In fact, Aditya is a friend and I would love to work with him. He's amazing, he's extraordinary. He and his wife Yami Gautam, they're dear friends, and I just think they're such lovely, simple people. I would love to work with either of them. Hopefully they give me a chance one day. Thank you, sir.